హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు ఇప్పుడు ఇటువంటి కీలక పరిణామాలకు దారితీస్తున్నాయనేది తాజా రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కేటీఆర్ ఫోన్లను కవిత లిఫ్ట్ చేయడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. కవిత అంశంపై ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వారంలో 4వ సారి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కవిత వరుస రాజకీయ పర్యటనలు కూడా పార్టీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవాళ మంచిర్యాల జిల్లాలో కవిత టూర్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. నాకు సొంత ఎజెండా ఏం లేదన్నారు కవిత. బీఆర్ఎస్ను కాపాడాలి అనేది తన తపన అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఇక బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది తన వాదన అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు కవిత. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదంటున్నారు కవిత. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలుపుతా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో విలీనం తాను ఒప్పుకోను అంటున్నారు కవిత. లెటర్ రాయడంలో నా తప్పేం లేదంటున్నారు ఆమె. నేను కేసీఆర్ను కలిసి చెప్పాలని ప్రయత్నం చేశా అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. కలిసి అవకాశం వచ్చినప్పటికీ కలవలేకపోయా అంటూ చెప్పుకొచ్చారు. లేఖ రిలీజ్ చేసిన వారిని పట్టుకోవాల్సిందంటున్నారు ఆమె. లేఖ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళని పట్టుకోవాల్సిందంటూ చెప్పుకొచ్చారు కవిత. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్తో హరీష్ రావు భేటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. దట్టు కేటీఆర్ లండన్లో ఉండడం, ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి కేసీఆర్తో భేటీ కావడం, దాంతోపాటు ట్రబుల్ షూటర్గా హరీష్కి పేరుండడం. ఇప్పుడు ఏం జరగబోతోంది? కేసీఆర్తో హరీష్ రావు భేటీ. అవును, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, అంతకన్నా ముందు కవిత ఏమన్నారో ఒకసారి చూద్దాం. మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని, వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడిందో, ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా, పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. మరి 2 పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ
ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి 2 చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా వరుస పర్యటనలు ప్రస్తుతం బీఆర్ఎస్లో కాకపుట్టిస్తున్నాయి. కవిత ఏం చేయబోతున్నారు? పార్టీ తరఫున మాట్లాడుతూనే పార్టీలోనే యుద్ధాన్ని ప్రకటించిన సందర్భం అంటూ ఇటు తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంది? కవిత అడుగులు ఎటువైపు? ప్రస్తుతం ఇదే బీఆర్ఎస్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ డెవలప్మెంట్స్ని క్లీన్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ భేటీకి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు, వీళ్ళిద్దరి భేటీ అంటే ఎలా చూడాలి? మరి ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ లండన్లో ఉన్న సందర్భంలో హరీష్ రావుతో కేసీఆర్ భేటీ కావడం అంటే ఇక్కడ కవితకి అలాగే కేటీఆర్కి ఇష్యూ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది దాదాపుగా ఒక ప్రకంపనను సృష్టించిన పరిస్థితుల్లో ఇప్పుడు హరీష్ రావుకైనా పగ్గాలు అప్పచెప్పే అవకాశం కనిపిస్తోందా? బీఆర్ఎస్ పగ్గాలు అంటే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కావడం అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతోంది. అమెరికా లండన్ పర్యటన కంటే ముందు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. తర్వాత ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్, దాంట్లో రెండవసారి భేటీ అయ్యారు హరీష్ రావు. గత కొన్ని రోజుల క్రితమే భేటీ అయ్యారు. దానికి రీజన్ కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకి, కేసీఆర్కి, ఈటెల రాజేందర్కి నోటీసులు ఇచ్చారు. కమిషన్ సుదీర్ఘ విచారణ తర్వాత దాదాపు 5 సార్లు 6 సార్లు కమిషన్ గడువు పొడిగించిన తర్వాత ఆ విషయంలో నోటీస్ అందించారు. 5వ తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ హాజరవుతా ఉన్నారు కాళేశ్వరం కమిషన్కి. ఎందుకంటే ఇది పదే కాంగ్రెస్ బదనాం చేయడము, పదే అంశాన్ని కూలేశ్వరం అనడము, కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి జరిగిందనడం, 1,00,000 కోట్లు నీళ్లపాలు చేశారు అనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కేసీఆరే డైరెక్ట్గా కమిషన్కి ముందుకు రావాలి, స్పందించాలి, మీడియాతో మాట్లాడాలి. సో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. కాళేశ్వరం అంశానికి సంబంధించి మరొకసారి చర్చ జరగకుండా, ఈ డ్యామేజ్ ఇంకా ఎక్కువ కాకుండా కేసీఆర్ ముందుకు రావాలనేటువంటి చర్చిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే అదే రోజు కేసీఆర్తో పాటు కేటీఆర్ వెళ్తూ ఉన్నారు. హరీష్ రావు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కవిత కూడా కేసీఆర్కి తోడుగా వెళ్ళే అవకాశం ఉంది. సో దీనిపైన చర్చ చేయడానికి హరీష్ రావు గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, రీసెంట్గా జరిగినటువంటి ఇంకా మరికొన్ని పరిణామాలు. కవిత లేఖ బహిర్గతం కావడం, కవిత లేటెస్ట్గా